ఒక ఊళ్ళో ఒక గుడి ఎదురుగా కూర్చొని ఒక గుడ్డివాడు రోజూ అడుక్కుంటూ ఉండేవాడు. చెట్టు నీడనే విశ్రాంతి పొందుతూ కాలక్షేపం చేస్తూ ఉండేవాడు. ప్రతిరోజు ఒక భక్తుడు గుడిని సందర్శించి తిరిగి వెళ్ళే సమయంలో భిక్షగాడి పాత్రలో ఒక నాణెం వేస్తూ ఉండేవాడు. ఆ భక్తుడి నడక చప్పుడు, అతడు నాణాన్ని వేసినప్పుడు అయ్యే శబ్దము భిక్షగాడికి స్పష్టంగా ఎరుక. ఈ భక్తుడికి ఆ భిక్షగాడికి మధ్య ఏదో తెలియని అనుబంధం ఏర్పడింది. భిక్షగాడు బాగా ముసలివాడైపోయాడు. చివరి క్షణాలు సమీపించాయని అతనికి అనిపించింది. తను అభిమానం పెంచుకున్న భక్తునితో తన మనసులోని ఆఖరి కోరికను ఇలా తెలియజేశాడు. తాను దేహం చాలించిన తరువాత తాను నివాసమున్న స్థలంలోనే దేహాన్ని సమాధి చేయాలని కోరాడు. ఆ భక్తుడు సరే అన్నాడు. ఆ గడియ రానే వచ్చింది. భిక్షగాడు తుదిశ్వాస విడిచాడు. భక్తుడు అతడడిగిన స్థలంలోనే గొయ్యి తవ్వసాగాడు. ఆశ్చర్యంగా దాని నుండి నిధి బయటపడింది. అందులో వెండి, బంగారు నాణేలు దాగి ఉన్నాయి. అవన్నీ కూడా అతని సొంతమయ్యాయి. మృతి చెందిన భిక్షగాడు స్వర్గానికి చేరుకున్నాడు. అక్కడ అతడికి ఈ సంగతి తెలిసింది. జరిగిన దానికి ఎంతో సంతోషపడ్డాడు. కానీ ఒక సందేహము అతనిని పీడించసాగింది. నిధి మీదే కూర్చున్నాను కానీ జీవితమంతా అడుక్కుంటూ భిక్షగాడిగానే ఉండిపోయాను. దారిన పోయే దానయ్య కోటీశ్వరుడయ్యాడు. ఇదేమిటి అని దేవుణ్ణి ప్రశ్నించాడు. అప్పుడు దేవుడు భిక్షగాడికి ఇలా సమాధానం చెప్పాడు. నీ జీవితమంతా భగవంతుని సన్నిధిలోనే కూర్చొని భగవన్నామాన్ని ఉచ్చరిస్తూ గడిపావు. అందుకే నీకు స్వర్గప్రాప్తి కలిగింది. అతడు రోజూ భగవత్ సేవ చేస్తూ నీకు యథాశక్తిగా తనకు చేతనైనంత దానం చేశాడు. నీ కోరికను తీర్చేందుకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. అందుకే అతనికి సిరి సంపదలు లభించాయి అన్నాడు దేవుడు. మానవ సేవే మాధవ సేవ. వ్యక్తి తనలో నిక్షిప్తమైన అనంత చైతన్య శక్తిని గుర్తించలేక దానినే విస్మరించి గుడ్డివాడిలాగా బయటే ఏదో ఉందని పరిభ్రమించటం ఆగాలి. తప్పకుండా అంతర్ముఖుడు కావాలి. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి.